కాకినాడ పెద్ద మార్కెట్లో ఏర్పాటు చేసిన వేరుశనగ వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తోంది. ప్రత్యేక ఆకృతితో రూపొందించిన ఈ విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాయిబాబా గుడి ఎదురు వీధిలో ఏర్పాటు చేసిన ఈ భారీ వేరుశనగ వినాయక విగ్రహం తయారీకి సుమారు 3,50,000 రూపాయలు ఖర్చయినట్లు నిర్వాహకుడు పెదబాబు తెలిపారు. ఎవరి వద్ద నుండి డొనేషన్లు తీసుకోకుండా తన సొంత ఖర్చులతో ఈ విగ్రహాన్ని తయారు చేశానని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులు 3 కలిసి 3 రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించామని పెదబాబు తెలిపారు. సైడ్కి వెళ్తే నాకు డోర్ ఉంటుందండి గురిగారు. ఈ యొక్క బొమ్మ విగ్రహానికి తయారు చేయడానికి 7 శనక్కాయలు అంటే నేను ఈ ఫస్ట్ బెల్లం అనుకున్నాను. నేను ఆయన ఫోన్ చేసి అండి మేము ఈ సంవత్సరం కొత్తగా కడుతున్నాం, అవి బెల్లం తయారు చేద్దాం అనుకుంటున్నారా అంటే ఏంటి నేను బెల్లం అనుకున్నానండి నేను అన్నాను. అంటే లేదండి బెల్లం చేస్తానంటే నేను ఇలా కాదు, నేను నేను ఆయనతో చెప్పలేదు. నేను ఆలోచనలో కూడా చాలా ఆలోచనలో పడ్డాను. ఎలాగా నా ఆలోచనలోనే ఉండిపోయినాను. ఏంటంటే నేను అనుకున్నారు అవ్వలేదు. అక్కడ ఈ సంవత్సరం బెల్లం అనుకున్నామండి, అసలు అవ్వలేదు. ఎలాగ అనుకునేలోడికి ఈ లోకలో భగవంతుడే ఈ 7 శనక్కాయలతో కట్టమని నాకు ఆలోచన రప్పించాడు. ఆలోచనలో ఈ యొక్క 7 శనక్కాయలకి 350 కేజీలు 7 శనక్కాయలు పట్టినాయి. 350 కేజీలు 7 శనక్కాయలకి ఈ యొక్క విగ్రహం తయారీకి 3,50,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఈ దర్శనానికి రమ్మని కోరుకుంటున్నాం. అలాగే చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే నేను పిల్లలేదని, కానీ నేను ఒక్కనే చేస్తున్నాను. కూడా నాకు వెనకాల ఎవరో లేరు. నేను పిల్లడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎందుకంటే మీరు అందరూ దర్శించుకుని మీ అందరూ పెద్ద అందరూ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను.